ఫస్ట్ థింగ్ విషింగ్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ సంక్రాంతి. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేదు మర్చిపోతామంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకపోతే లాస్ట్ లో అన్సబ్స్క్రైబ్ చేసేయండి. బట్ నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ గారు మారుతి గారి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ లుక్ అండ్ ద మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు మూవీ టీమ్. సో మన డార్లింగ్ ప్రభాస్ గారు యాజ్ ది రాజా సాబ్. సో మూవీ నేమ్ ద రాజా సాబ్. ఆ టైటిల్ మీనింగ్ ది రాజా సార్ అని అర్థం వస్తుంది. సాబ్ అంటే గౌరవవాచకం లాగా యూజ్ చేస్తారు. అంటే ఆయన ఎవరనుకుంటున్నారు? ది రాజా సాబ్, మా రాజా గారు అలా అనొచ్చు. అంటే మా రాజా సాబ్ కింగ్ లెక్కన గౌరవంగా గొప్పగా సంబోధిస్తున్నట్లు. బట్ ఎప్పుడైతే ది అని యాడ్ చేశారో సంథింగ్ ఇస్ ఫిషీ లాగా అనిపిస్తుంది ఇన్ ఏ గుడ్ వే. తనెవరో తెలుసా? ది రాజా సాబ్. ఇలాంటి ఎలివేషన్స్ గట్టిగా పడేలాగా ఉన్నాయి. అదే టైంలో లుక్స్ విషయం గురించి మాట్లాడితే ఇది ఒక చిన్న కంప్లైంట్ లెక్కన అంతా బాగుంది. ఫేస్ వర్క్ వచ్చేసరికి లైట్ గా యానిమేటెడ్ లాగా కొడుతుంది. మీరు ఇంతకు ముందు లీక్ పిక్స్ చూసుంటే అందులో లుక్స్ ఆఫ్ ఫేస్ ఎరగదీశాయి. బట్ మేబీ కావాలని రియలిస్టిక్ గా కాకుండా అలా చేశారేమో అని అనిపిస్తుంది. సో మేబీ గ్లిమ్స్ రిలీజ్ చేయొచ్చేమో. అండ్ సరైన స్వాగ్ ఆఫ్ మన డార్లింగ్ ప్రభాస్ గారి హ్యూమర్ ని ఖచ్చితంగా టచ్ అయిపోతున్నారని అనిపిస్తుంది. వన్స్ ఈ స్వాగ్ లో లుంగి ఎత్తి 2 చేతులతో లుంగి తులుపుకుంటూ ఊపుకుంటూ రాజాసాబ్ వచ్చారంటే సింగిల్ స్క్రీన్స్ లో చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మాసు ఓరనాటు మాస్ స్టెప్స్ వేస్తారు ఆ వైబ్స్ కి. అదే టైంలో మాసీ డైలాగ్స్ తో ఆయన కూడా డాన్స్ చేస్తుంటే ఉంటుంది. అది ఎప్పుడో రజనీకాంత్ గారి మూవీస్ తలైవా అని అంటూ బుజ్జిగాడ్లు చేశారు. మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ థింగ్. అండ్ మ్యూజిక్ ఎవరో చూసారుగా, తమన్ గారు. ది రాజాసాబ్ లో మ్యూజిక్ నో డౌట్ కుమ్మి మింగుతారు తమన్ గారు అని అనిపిస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టడం వినే వాళ్ళకు మనకెంత అవసరమో కొట్టే ఆయనకు కూడా అంతే అవసరం. వరల్డ్ మొత్తం ఆయన మ్యూజిక్ ని వినబోతుంది, వింటుంది. ఎందుకంటే నెక్స్ట్ మే 9న కల్కి 289 రిలీజ్ అవబోతుంది. సో అది క్రియేట్ చేసే హ్యావోక్ రికార్డ్స్ గురించి మళ్ళీ వరల్డ్ మొత్తం డిస్కషన్ పెడుతుంది. సో ఆ వెంటనే ఈ మూవీ కూడా రాబోతుంది. సో ఈ మూవీలో మన వింటేజ్ ప్రభాస్ గారిని తీసుకొస్తున్నారు. సో చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంత పెద్ద సినిమా తర్వాత నెక్స్ట్ వచ్చేది ది రాజా సాబ్. సో అది ఎలా ఉండబోతుంది అని అఫ్ కోర్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇండియా అంతా ఆల్రెడీ పోస్టర్స్ తోనే డిస్కషన్ స్టార్ట్ చేసి ఉంటారు. సో తమన్ గారి మ్యూజిక్ ఇరక్ కొట్టాల్సిందే అండ్ ఇరక్ కొడతారని నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో బాగాలేని మ్యూజిక్, బాగారాని మ్యూజిక్ ని హైలైట్ చేస్తున్నారు కానీ తమన్ గారు కొట్టిన అదిరిపోయిన సాంగ్స్ బీజిఎం గురించి మాట్లాడరేంటి? ఏమో ఆయన ఎక్స్ట్రాడినరీ గా కొట్టిన గ్రేటెస్ట్ ఆల్బమ్ లిస్ట్ లో ది రాజా సాబ్ కూడా ఉండొచ్చు కదా. హోపింగ్ ఫర్ గ్రేట్ మ్యూజిక్. ఆల్ ద వెరీ బెస్ట్ టు తమన్ గారు. అండ్ ఈ పోస్టర్ లోని సీన్ మేబీ ఒక మూవీ రిలీజ్ టైమ్ లో చేసే హడావుడ్ లాగా అనిపిస్తుంది. అది కూడా ఒక మాసీ సాంగ్ లాగా అనిపిస్తుంది. ఏదైనా సరే డైరెక్టర్ మారుతి గారు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ చాలా చాలా అవసరం అండి. డోంట్ ఫర్గెట్. అండ్ అందరికీ వన్స్ అగైన్ ఎ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.